సంఘటన, బైబిల్లోంచి ఒక సంఘటన మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనంలో ఒక సందర్భము. ఈ సందర్భము చూడడానికి వినడానికి అంత మంచిగా కనిపించకపోవచ్చు, కానీ ఈ సందర్భంలో నుంచి దేవుడు మనతో ఒక మాట మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక్కసారి ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, ఇంత శీఘ్రముగా అది ఎట్లు దొరికినని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇస్సాక్కి వృద్ధాప్యం వచ్చేసింది, కళ్ళు సరిగా కనిపించట్లేదు. అయితే తన పెద్ద కుమారుని పిలిచి, నేను నీ చేతితో మంచి ఆహారం తినాలని నేను ఆశపడతా ఉన్నాను, ఏశావుతో మాట్లాడి చెప్పగానే, ఏశావు పాపం తన తండ్రి ఆశపడినట్లుగా ఒక మంచి వేటను తీసుకొచ్చి మంచి ఆహారాన్ని సిద్ధపరచాలని ఆలోచనతో బయటికి వెళ్ళినప్పుడు, ఈ గ్యాప్లో ఏం జరుగుతుందంటే, యాకోబు వాళ్ళ తల్లి ఈ విషయం విని వెంటనే ఏం చేస్తుందంటే, చిన్న మ్యాన్ ప్లేట్ లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ప్రొఫెటిక్ వర్డ్ ఉంది. ఇందులోంచి మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అయితే ఇతను ఏం చేశాడంటే, తన తల్లి రిబ్కా చెప్పినట్టుగానే ఫస్ట్ భయపడతాడు. అమ్మో, ఆ శాపం నా మీదకి వస్తుందేమమ్మా, దయచేసి వద్దు, అలా చేయకూడదు, నాన్న దగ్గర మనం మోసగించొద్దని యాకోబు చెప్పినప్పటికీ రిబ్కా ఏం చెప్తుందంటే, ఆ శాపం నా మీదకి వచ్చిన గాక నువ్వేం చేస్తావంటే, నేను మంచి వంటకాన్ని తయారు చేస్తాను, నువ్వు మీ తండ్రి దగ్గర తీసుకొని వెళ్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని చెప్పినప్పుడు చాలా భయంతో, అమ్మ నాకు ఒళ్ళంతా మరి ఈ రోమాలు లేవు కదా, ఏశావుకైతే ఇవన్నీ ఏంటది వెంట్రుకలు ఉంటాయి, ఎలాగంటే ఏం మేకనైతే కట్ చేశారో దాని యొక్క చర్మాన్ని తనకి కవర్ చేయడం, ఇదంతా చూడడానికి ఒక విచిత్రంగా కనిపించవచ్చు. కానీ అతను ముందుకు వెళ్ళి యాకోబు మాట్లాడుతూ ఉంటే, ఏంటి ఇది నీ వాయిస్ లాగా లేదని అంటే, కాదు నాన్న, ఇలాగా నేను బయటికి వెళ్ళి వచ్చాను కదా, నా గొంతు పోయిందని చెప్తాడు. అప్పటికి చాలా డౌట్ పడతాడు. కానీ ఎవరు ఇస్సాకు డౌట్ పడినప్పటికీ ఆ మాట ఏమంటాడు తెలిసిన, ఇంత త్వరగా చూడండి, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. ఏం చెప్తా ఉన్నాడు? ఏంటి, ఏశావు ఎప్పుడు వేటకెళ్ళినా ఇంత టైం పడుతుంది కదా, తన ఇంటికి రావడానికి చాలా టైం పడుతుంది, ఇదేంటి ఇంత తొందరగా ఎలా వచ్చేసింది, ఇంత స్పీడ్గా ఎలా జరిగింది అని తనకు డౌట్ వచ్చినప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? నీ దేవుడైనా యెహోవా దానిని రప్పించుట చేతనే అని చెప్పాడు. అంటే చాలా తెలివిగా మాట్లాడాడు. కానీ ఇక్కడ ఒక ప్రాఫిటిక్ వర్డ్ ఉంది. ఏ వర్డ్ అంటే, ఇంత త్వరగా, ఇంత శీఘ్రముగా అనే మాటను మనం ఈరోజు ధ్యానిద్దాం. హల్లెలూయా. ఏమని ఉంది తెలిసిన ఇంగ్లీష్లో? ఫౌండ్ ఇట్ సో క్విక్లీ మై సన్. ఓకే, ఇంత త్వరితంగా. ఇప్పుడు చాలాసార్లు మన జీవితంలో మనకు సమస్య ఏంటంటే, ఏదన్నా త్వరగా జరిగితే బాగుండని ఎదురు చూస్తూ ఉన్నాం కదా. చాలా విషయాల్లో ఇది త్వరగా జరిగితే బాగుండు కదా, ఇంత తొందరగా జరిగితే బాగుండు. చూడండి, కొంతమందిని మనం చూసినప్పుడు చాలా స్పీడ్గా వాళ్ళు బ్లెస్ అవ్వడం మనం చూస్తాం. ఏంటి ఇంత తొందరగా ఎలాగ మీరు సాధించగలిగారు, ఇంత కష్టంని ఇంత ఈజీగా మీరు ఎలా చేయగలిగారు అని చాలామందిని మనం అడుగుతూ ఉంటాము. కానీ ఇదొక ఆశీర్వాదం, ఇదొక అనాయింటింగ్. మీరు నిజముగా ఈ యొక్క అనాయింటింగ్ని మనం ఈరోజు ట్యాప్ చేయబోతా ఉన్నాం. హల్లెలూయా. ఏదైతే నీ జీవితంలో లేట్ అయిపోతా ఉందో, ఏదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏదైతే నువ్వు శీఘ్రముగా అనుభవించలేకపోతున్నావో, దాన్ని దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు తెలిసిన, నీ ముందుకు దాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా. అది ఏం చెప్తా ఉన్నాడు యాకోబు? ఇంత లేట్ అయింది, ఎలాగా ఏంటి నీ సంగతి ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నా ముందుకు తీసుకొని వచ్చాడంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలి? అది నిజమే మాట్లాడాడు, కానీ ఒక విధముగా అది అబద్ధమైనప్పటికీ దాన్ని ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నీ దేవుడైన యెహోవా నా ముందుకు తీసుకొని వచ్చాడని చెప్తా ఉన్నాడు. ఓకే, ఏదన్నా సరే దేవుడే నీ ముందుకు తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీవు పొందుకోలేంది, నీవు అనుభవించలేంది లేట్ అయిపోతుంది కదా, నా జీవితంలో ఇంకా ఏంటి ఎప్పుడు జరుగుతుందని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన? సో క్విక్లీ. హల్లెలూయా. చెప్పండి ఈ మాటని, సో క్విక్లీ. ఇంత శీఘ్రముగా దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలి తెలిసిన? దాన్ని నువ్వు ట్యాప్ చేయాలి.
ఓకే, ఇంత త్వరితంగా జరగడానికి గల కారణం ఏంటి తెలిసినా, రిబ్కా గారి దగ్గరుండి ట్యాప్ చేసేసారనమాట. ఓకే, ఆయన వేటకెళ్ళి ఎన్నో చేసి తీసుకొచ్చే లోపల విషయం విన్నదనమాట. ఈరోజు నువ్వు కూడా ఈ విషయాన్ని గ్రహించగలిగితే, ఓకే, మనకు ఏ మైండ్ సెట్ ఉంటుందో తెలిసినా, మరి కష్టపడి సాధించుకొని తీసుకురావాలి. ఏషావు అలాగే పాపం కష్టపడతా ఉన్నాడు, కానీ ఈమె ఏం చేస్తామని తెలిసినా విన్నదనమాట. ఏదైతే సత్యం ఉందో, ఏంటైతే తను పొందుకోబోతా ఉన్నాడో అసలైన విషయాన్ని ఈమె గ్రహించి త్వరగా తయారు చేసి, ఒకవేళ శాపం వస్తే ఆ శాపం నా మీదకి వచ్చును గాక, నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు అని తన కుమారుని పంపించింది. అక్కడి నుంచి వచ్చిన ఆశీర్వాదమే చూడండి. అబ్రహాం ఆశీర్వాదము ఇస్సాకు మీద పనిచేసింది. ఇస్సాకు ఆశీర్వాదము ఎవరి మీదకి వచ్చింది? యాకోబు మీదకి వచ్చింది. ఏషావు కూడా దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించినప్పటికీ కానీ దేవుడు ప్రొఫెటిక్గా రానున్న ఆ యొక్క ఆశీర్వచనము ఎవరి మీదకి షిఫ్ట్ అయిందో తెలుసునండి? యాకోబు మీదకి షిఫ్ట్ అయిపోయింది. హల్లెలూయా. అది ఏంటి, ఇస్సాకుకి తెలియదా? తీరామోస్ అన్ని బ్లెస్సింగ్లు ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమన్నా ఇది అగ్రిమెంట్ అండి? ఇప్పుడు చూడండి, ఎవరికైనా మీరు ఆస్తి ఇవ్వాలనుకోండి. ఇప్పుడు ఎవరు, మన సిరి ఉంది, సిరికి 2 కుమార్తెలు, 2 కూతుర్లకి పెద్ద కుమార్తెకి పైన ఇల్లు, కింద కుమార్తెకి తర్వాత ఇల్లు రాసిచ్చింది అనుకో. ఓకే, ఇంకా వాళ్ళకి సెటిల్ చేసిన తర్వాత ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి, ఇంకేమన్నా ఉండండి అంటే, నా దగ్గర ఇంకేం లేదు, శాపాలు మాత్రం ఉన్నాయి అంటదా తను? కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలిసినా, ఆయనకి ఈ ఆశీర్వాదం అంతా రిలీజ్ చేసింది. ఇదేమన్నా అగ్రిమెంట్ కాదు కదా, నోట్లో మాటే కదా, నోట్లో పలకడానికి ఏమంటా ఉన్నాడు తెలిసినా, ఇక్కడితో ఆగిపోయింది, అయిపోయింది అంతే. తర్వాత నుంచి ఏముంది తెలిసినా, ఇంకా ఆశీర్వాదం లేదు, శాపమే ఉంది అని చెప్తా ఉన్నాడు ఇస్సాకు. ఇదేదో ల్యాండ్ అగ్రిమెంట్ కాదు, తనకైతే ఆ 2 ఉన్నాయి కాబట్టి అవే ఇచ్చేమి, ఇంకా లేవనడానికి లేదు. నోట్లో, హృదయంలో, విశ్వాసములో ఇస్సాకు ఎన్నో ఉండొచ్చు, కానీ ఏమంటా ఉన్నాడు తెలిసినా, అక్కడితో ఆ ప్రొఫెటిక్ ఆగిపోయింది అంతే. ఎందుకంటే తిను ఇంత త్వరగా రావాలి, త్వరగా తీసుకురావాలి అన్న ఒక ఆలోచన, త్వరగా నేను నా తండ్రి ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన ఏం చేసింది తెలిసినా, ఆ ఆశీర్వాదాన్ని తీసుకునేలా చేసింది. ఈ రోజున నువ్వు కూడా దేవుని సన్నిధికి ఇక్కడికి వస్తూ ఉన్నావా? త్వరగా నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను త్వరగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలి, నేను త్వరగా దేవుని సన్నిధిని నేను అనుభవించగలగాలి. ఎవరికైతే ఈ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అది ఎలాంటిదైనప్పుడు, ఈ స్టోరీ చూస్తే మనకు అది చాలా భిన్నంగా కనిపించవచ్చు ఈ స్టోరీ, కానీ వాళ్ళ యొక్క హృదయ స్థితి, వాళ్ళ హృదయం ఎలా ఉందో తెలిసినా, ఏదేమైనా ఆశీర్వాదాన్ని నేను కొట్టేయాలి, నేను సంపాదించుకోవాలి దేవుని విషయంలో. అందుకనే బలవంతులు అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా ఉన్నాను రాయబడుతుంది. ఎలాంటి బలవంతులు తెలిసినా, నీవు బలవంతుడిగా మారిపోవాలి దేవుని సన్నిధి కొరకు. దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి, దేవుని యొక్క ప్రెజెన్స్ నేను క్యారీ చేయాలి, ఆయనతో పాటు నేను ఉండాలి అన్న ఆలోచన, ఆశ, ఆశీర్వాదాన్ని నేను మాత్రమే తీసుకోవాలన్న ఆలోచన ఏం చేసింది తెలిసినా, యాకోబుని అబ్రహాం ఆశీర్వాదంలోనికి షిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళింది. ఆ యాకోబు నుంచి వచ్చిందే ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేల్ని దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు. అక్కడి నుంచి వచ్చినోడే ఆ యొక్క ఇజ్రాయేల్. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసు? ఇజ్రాయేల్ నుంచి ఎవరు వచ్చారు తెలిసినా, దావీదు వచ్చాడు. ఓకే, ఆ దావీదు నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు తెలిసినా, యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇతను ఆ రోజున అంత త్వరితంగా నేను సంపాదించాలి, నేను సాధించాలి అని తన ఆశ ఏంటి తెలిసినా, ఏదో విధంగా నేను జాస్తి భాగం తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ నిజానికి ఫిజికల్గా అయితే ఏషావు డెక్అవుట్ అయిపోయాడు, వాళ్ళు చిన్నప్పుడే మొత్తం ఇచ్చాడు అనమాట నిజానికి. అందుకనే ఎవరు మన ఇస్సాకు దగ్గర ఇంకా ఆశీర్వాదాలు కనిపించలేదు. ఎందుకంటే తను మెంటల్గా ఫిక్స్ అయిపోయి, ఆ కలగూర వంటకం ఏదైతే ఉందో అది నాకు ఇచ్చి చచ్చిపోబోతా ఉన్నాను అంటే, నీ యొక్క జ్యేష్ఠ భాగం కావాలరా అన్నయ్య, నాకు ఇస్తావంటే అది ఆవిడకి కావాలి, తీసుకుంటే తీసుకో. అందుకని బహు జాగ్రత్త, ఇర్రెగ్యులారిటీ, రెస్పాన్స్ లేకపోవడం. దేవుని సన్నిధిలో నీవు ఏం గమనించాలి తెలిసినా, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చాలా శ్రేష్టముగా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నిజానికి యాషావు దాన్ని పక్కన పెట్టేశాడు, తనకంతా దాని మీద అవగాహన లేదు. యాకోబు మాత్రం ఏం చేస్తున్నాడు తెలిసినా, దాని మీద గురి కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు దేని మీద గురి కలిగి ఉన్నావు? చాలామంది ఈ లోక సంబంధమైన విషయాల గురించి చాలామంది గురి పెట్టుకొని ఉంటారు. ఇది కొట్టాలి, ఇది సాధించాలి, ఇది సాధించాలి, ఇది అని. కానీ నువ్వు దైవికమైన విషయాల గురించి నిజంగా గురి కలిగి ఉంటే, ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ఏం చేసింది తెలిసినా, ఆయన సంతానంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. సాక్షాత్తు సకల జగత్తుని నోటి మాటతో కలుగజేసిన దేవాది దేవుడు ఆయన యొక్క గర్భంలో నుంచి, ఆయన యొక్క వంశావళి నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటి తెలిసినా, ఆ రోజు ఆయన ఆశపడ్డాడు.
ఆతృత పడ్డాడు. నేను దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నేను అది ట్యాప్ చేయాలి. చాలామంది ఎందుకు పొందుకోలేరు దేవుని సన్నిధిలో తెలుసునండి, ఏదో వస్తారు, ఏదోలే వాక్యం అలాగే చెప్తారు, కానీ ప్రతి మాటలో ఉన్న జీవాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ జీవాన్ని ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో వాళ్ళు మాత్రమే దాన్ని పొందుకోగలరు. ఆ రోజు ఎవరికి అర్థం కాలా, ఏంటి యాకోబు ఇలాంటి పని చేశాడు, చిచ్చిచి ఇంత చెత్త పని చేశాడేంటి, మళ్ళీ ఇంట్లో లేకుండా పారిపోయాడేంటి, చూడడానికి చాలా చాలా షేమ్ఫుల్గా ఉంది, చూడడానికి అది చాలా చీప్గా కనిపించవచ్చు, కానీ అతను శ్రేష్టమైన దాన్ని గురి చూశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని మీద టార్గెట్ చేస్తూ ఉన్నావు? నీ జీవితంలో ఈ శ్రేష్టమైన దేవుని రాజ్య సంబంధమైన విషయాల గురించి నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా, లేకపోతే నీ సొంత ఆలోచనతో నువ్వు పరిగెత్తాలనుకుంటున్నావా? ఏశావుని కూడా దేవుడేం విడిచిపెట్టలా. తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు యాకోబు భయం పడుతూ చంపేస్తాడేమో, అమ్మో నా అన్న దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు తన కోసం చాలా సిద్ధపరిచి ఉంచి తనకు శ్రేష్టమైన దాంట్లో భాగాన్ని ఏశావు తన అన్నకి ఇవ్వడానికి వెళ్తే ఏశావు ఏమంటాడు తెలిసినా, తమ్ముడు నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు, నీవిచ్చే గిఫ్ట్ నాకేం అవసరంలే, నన్ను కూడా బ్లెస్ చేశాడంట. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక ఆశీర్వాదాన్ని మనం గమనించగలం. శారీరకంగా ఫిజికల్గా ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం అయితే యాషావు జీవితంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ఒక గొప్ప ఆశీర్వాదం. యాషావు సంతానం ఏమైపోయింది తెలిసిన, ఎదోమీయులుగా మార్చబడ్డారు, దేవునికి విరోధులుగా మార్చబడ్డారు. ఆ యొక్క వంశం నుంచి దేవునికి వ్యతిరేకమైన జనాంగం వచ్చింది, కానీ ఈ యాకోబు నుంచి ఎలాంటి వంశావళి వచ్చింది తెలిసిన, సాక్షాత్తు దేవుని కుమారుడే వారి వంశం నుంచి రావడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీ నిర్ణయం చాలా గొప్పది. దేవుని సన్నిధిలో మనం ఏదో చాలా ఈజీగా తీసుకోవచ్చు. అందుకే దేవుని మాట ఒక్కటి నువ్వు తీసుకున్న దాన్ని ఏం చేయాలి తెలిసినా, బలంగా పట్టుకోవాలి. ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నేను అలాగనే మెడిటేట్ చేస్తూ ఉంటా. ఈ స్క్రిప్ట్లో మనకు చూడడానికి ఏమీ కనిపించలేదు, కానీ సో క్విక్లీ అంటే తను త్వరగా దాన్ని సాధించుకోవాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలని ఒక ఆశ, ఒక ఆతృత ఏం చేసింది తెలిసిన, తన మీదకి ఆశీర్వాదం షిఫ్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధి కొరకు ఆశపడుతున్న మీరు ధన్యులు. ఆయన సన్నిధిలో నేను ఉండాలి, నేను కనిపించాలి, నేను ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలన్న ఆసక్తి ఏం చేయబోతోంది తెలిసిన, నిన్ను, నీ పిల్లల్ని, నీ వంశావళిని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిపోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగా. ఈ మాట కొరకు మనం ప్రార్థన చేద్దామా? ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో జరగట్లేదు, అవ్వట్లేదు, ఇదైతే బాగుండు, ఇది త్వరగా జరిగితే బాగుండు, ఏవో ఒకసారి క్విక్గా గుర్తు చేసుకోండి. ఒక 2 నిమిషాలు గుర్తు చేసుకోండి. ఓకే, అవసరమైతే రాసుకునే ఒక బుక్ మీ దగ్గర రెడీగా ఉంటే రాసుకోండి, లేకపోతే ఫోన్లోనన్నా రాసుకోండి. ఇది త్వరగా జరిగితే బాగుండు, ఇది నా జీవితంలో తొందరగా జరిగితే బాగుండు అని ఎదురు చూస్తున్నా నీకు ఈరోజు శుభవార్త, ఈ అభిషేకం నీ మీద పని చేయబోతా ఉంది. ఇంత తొందరగా ఎలా వచ్చిందంటే, నీ దేవుడైన యెహోవా ఇది నా ముందుకు త్వరగా తీసుకొచ్చాడని చెప్తా ఉన్నాడు యాకోబు. హల్లెలూయా. నిజానికి అలాగనే జరిగింది. త్వరగా తన తల్లిగారు పరిగెత్తుకొని మొత్తం మీద ఏర్పాట్లన్నీ తినేం కష్టపడలా, యాక్ట్ చేశాడు అంతే. హల్లెలూయా. ఈరోజు నూతన నిబంధన ప్రజలు మనకు కూడా దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటి తెలిసినా, నువ్వు పెద్ద కష్టపడిన అవసరం లేదు, నువ్వు యాక్ట్ చేయగలిగితే చాలు. నీ కొరకు సిలువలో క్రీస్తు ఆల్రెడీ సమస్తమును ఫినిష్ చేశాడు. హల్లెలూయా. నువ్వు జస్ట్ యాక్ట్ చేస్తే చాలు. ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఆ క్రియను చేయగలిగితే, ఏదైతే శ్రేష్టమైంది ఉందో అది పట్టుకొని తీసుకురాగలిగితే చాలు, దేవుడు నేను ఆశీర్వదించిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? త్వరగా ఆ 2 విషయాలు ఏవైతే మీరు అనుకుంటా ఉన్నారో, ఇంత త్వరగా నీ జీవితంలో ఏదైతే నువ్వు జరగాలి, నేను చూడాలి అని నువ్వు ఆశపడుతున్నావా, ఈ రాత్రి అభిషేకం దేవుడు రిలీజ్ చేయబోతా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు వింటా ఉన్నాడు. ఈ మాటలు దేవుని దూతలు వినడం నేను చూస్తూ ఉన్నాను. ఐఎమ్ సీయింగ్ ఏంజల్స్. దేవుని యొక్క దూతలు మన మధ్యలో పనిచేయడం నేను చూస్తా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డ, అనాలోచితంగా ఉండమాక. దేవా నా జీవితంలో ఇది త్వరగా జరుగునుగాక అని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. 1-2 నిమిషాలు మీకు సమయం ఇస్తా ఉన్నాను. యు జస్ట్ ప్రే ఫర్ దట్. నా జీవితంలో ఇది తొందరగా జరుగునుగాక. ఒకవేళ అది ఉద్యోగమా, ఒకవేళ అది వివాహమా, ఒకవేళ అది పిల్లలు లేని పరిస్థితి, ఒకవేళ నీ జీవితంలో నీవు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్, ఒకవేళ నీ జీవితంలో అది ఆత్మ సంబంధమైన ఎదుగుదల విషయంలో నీవు ఆశపడతా ఉన్నావా, దట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది
ఏదైనప్పటికీ ఇదిగో దేవుని సన్నిధిలో నీవు మాట్లాడు. ఇంత త్వరగా ఎలా జరిగిందని ఆశ్చర్యపడులాగున, ప్రజలు ఆశ్చర్యపడులాగున, ప్రజలు నిన్ను అడుగులాగున దేవుడు నీ జీవితంలో ఈ అద్భుతం చేయబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. సో క్విక్లీ హల్లెలూయా. బారా షెకెరే మేరే 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 దే రే 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 హలబారా షెకెరే రే 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 రే. అది స్వస్థత. నీ జీవితంలో స్వస్థతని ఇంకా పొందుకోలేకపోతా ఉన్నాను, నేను స్వస్థతని చూడలేకపోతా ఉన్నాను, నా జీవితంలో ఇంత లేట్ అయిపోతా ఉంది, ఇన్ని సంవత్సరాలు నేను ఇదే పరిస్థితిని భరిస్తా ఉన్నాను. ఇదిగో అది త్వరగా జరుగును గాక. క్విక్లీ, సో క్విక్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. అన్ని భాషలతో నింపబడుతూ ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో ఏదైతే ఇంకా జరగాలనుకుంటున్నావో అది త్వరగా జరిగించబోతా ఉన్నాడు దేవుడు. ఇదిగో సహోదరి, ఇదిగో సహోదరి, నీ జీవితంలో వివాహం కొరకు నువ్వు ఎంతగానో వేధిస్తా ఉన్నావు, ఎంతగానో రోధిస్తా ఉన్నావు. నీ కుటుంబ పరిస్థితుల్లో నువ్వు ఎంతగానో ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తా ఉన్నావేమో. ఇదిగో దేవుడు నీ మీదకు ఒక అభిషేకం తీసుకురాబోతా ఉన్నాడు. ఇంత త్వరగా నీవు ఆశ కలిగి ఉంటే చాలు. ఇక్కడ యాకోబు చేసిన పని ఒకటే, ఆశ కలిగి ఉన్నాడు. ఎలాగ నేను ఈ ఆశీర్వాదాన్ని చూడాలి, ఈ అబ్రహాం ఆశీర్వాదాన్ని, ఈ జ్యేష్ఠ భాగమును ఏ విధంగా పొందుకోవాలి, ఒక ఆలోచన చిన్నప్పటి నుంచి తన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన, తన ముందుకు త్వరగా తీసుకురొస్తా ఉన్నాడు. ఈ రోజు నీ ఆలోచన, నీ ఆశని దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇర్రెగ్యులర్గా ఉంటే, ఏషావులాగా ఇర్రెగ్యులర్గా ఉంటే నేను చెప్పలేను, నువ్వు పట్టించుకోకపోతే నేనేం చెప్పలేను, నీకు దాని మీద ఆసక్తి లేకపోతే నేను చెప్పలేను. కానీ ఇదిగో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆశ కలిగి, దేవా అయ్యా త్వరగా నా జీవితంలో కార్యము జరిగించండి అయ్యా, త్వరగా నా జీవితంలో కార్యం నేను చూడబోతా ఉన్నాను ప్రభా. ఆ పిల్లలు లేని పరిస్థితిని యేసుక్రీస్తు నామములో నేను పిల్లలు గల తల్లిగా ఉండును గాక అని ప్రవచించుకో. ఇదిగో నీ గర్భం మీద నువ్వు చేపట్టుకొని ప్రవచించుకో. ఇదిగో వివాహం కొరకైతే ఇదిగో నాయన నీ చిత్తములో అయ్యా సాటి అయిన సహాయం నా కొరకు వచ్చును గాక, త్వరగా జరుగును గాక, త్వరగా జరుగును గాక, త్వరగా జరుగును గాక. ఒకవేళ అది ఉద్యోగం అయితే యేసుక్రీస్తు నామములో జీవితంలో త్వరగా ఆ ఉద్యోగం కొరకు మార్గములు సరళమగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో నువ్వు ప్రవచించుకో, నువ్వు లేచి ప్రవచించుకో, నువ్వు ప్రవచించు. ఇదిగో యేసుకేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క లోయలోనికి తీసుకెళ్లి ఎండిన ఎముకల్ని చూచి నువ్వు ప్రవచించు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఎండిన ఎముకలు జీవించబడతాయి, ఎండిన ఎముకలు సైతము అవి సైన్యముగా మార్చబడతాయి. రెగబబో షెకెలబో రమారా గారాదాగా లేదా హెల్మారా షెకెబెబెబో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో అనాలోచిత కొండమాక, ఎవరైతే ఆన్లైన్ లో చూస్తా ఉన్నారో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనాలోచిత కొండమాక. ఇదిగో నువ్వు సిద్ధపడి మనసు కలిగి ఉండు, సిద్ధపాటైన మనసు కలిగి ఉండు. యాకోబు లాంటి సిద్ధపాటైన మనసు కలిగి ఉండు. నిర్లక్ష్య స్వభావాన్ని పక్కన పెట్టు. ఇంకా నువ్వు జరగట్లేదే, ఇంకెప్పుడు అవుతుంది, అయితే బాగుండు, అయితే అవుతుంది, లేకపోతే లేదని ఒకవేళ నిర్లక్ష్య ధోరణిలో ఉన్నావేమో, ఇంకా దేవుడు చేయడేమో. ఎన్ని అడిగినా ఏమి జరిగినా జరిగేది లాస్ట్ ఆయన చిత్తమే, ఆ జీవితంలో ఆయన చిత్తమే కదా, ఇంకా అవ్వదేమో అని అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, ఇదిగో ఇక్కడ యాకోబు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇదిగో ఎవరైతే బలముగా దేవుని ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తారో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. రేబే 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 రేబే. మాట్లాడదాం, అన్య భాషలతో మాట్లాడదాం. జస్ట్ రిసీవ్ దాట్. అయ్యా నేను పొందుకొనిచున్నాను త్వరితముగా, ఇంత త్వరితముగా యెహోవా దేవుడు నీ దేవుడైన యెహోవా ఇంత త్వరితముగా నా ముందుకు తీసుకొని వచ్చినాడు అన్నట్టుగా నువ్వు చెప్పగలవా? ఇదిగో నా దేవుడు ఇంత త్వరితముగా తీసుకొని వచ్చినాడు. నా దేవుడు ఈ శ్రేష్టమైన వివాహమును నా జీవితంలో జరిగించి ఉన్నాడు. నా దేవుడు శ్రేష్టమైన పిల్లలు నాకు అనుగ్రహించి ఉన్నాడు. నా దేవుడు ఈ శ్రేష్టమైన ఆ యొక్క ఆరోగ్యమును నాకు అనుగ్రహించి ఉన్నాడు. నా దేవుడు శ్రేష్టమైన ఆర్థిక సమృద్ధిని నాకు అనుగ్రహించి ఉన్నాడు. రెక్కెలేవు చెప్పగలవా? మాటను ప్రకటించగలవా? ఇదిగో ప్రజల ముందు నువ్వు ప్రకటించగలవా? రేబేబేబో సయమో 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 రేబే రెక్కె అలలలలో రబరబరబరదదదా అలలల రెక్కె ఆత్మతో నింపబడుతూ మాట చెప్పగలవా? శారీరకముగా నువ్వు అయితే కదలలేకపోతా ఉన్నావేమో, ఆత్మలో నింపబడుతూ we fill with the Holy Ghost, we fill with the Holy Spirit, we fill with the Holy Spirit, we fill with the Holy Spirit. దేవుని ఆత్మ చేత నింపబడదామా? దేవుని ఆత్మ చేత నింపబడుతూ మాట చెప్పగలవా? ఇదిగో నా దేవుడైన యెహోవా ఇంత త్వరితముగా నా ముందుకు తీసుకొని
తీసుకొని వచ్చినాడు. ఇంత త్వరితంగా నా జీవితాన్ని కట్టి ఉన్నాడు. ఇంత త్వరితంగా నాకు దేవుడు ఇల్లు ఇచ్చి ఉన్నాడు. నా దేవుడైన యెహోవా ఇంత త్వరితంగా నాకు ఇల్లు ఇచ్చి ఉన్నాడు. నాకు సొంత ఇల్లును అనుగ్రహించున్నాడు. ఇంత త్వరితంగా నా దేవుడు నాకు కారు అనుగ్రహించి ఉన్నాడు. ఇంత త్వరితంగా నా జీవితంలో ఆర్థిక పరిస్థితులను మార్చి ఉన్నాడు అని నువ్వు ప్రకటించగలవా? రేబేబు సఖర మఖర షేఖేలే బేరే బేరే బేరే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎరే బేరే 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 గన గన అరమన గన 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 రేఖాదా రేఖాదా దాదా రేఖేలే బేరే 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 బారా ఖాచా చా 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 హారా ఖాచా చా 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 హేలా ఖారా ఖాచా చా 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 హేలే బేరే బేరే డే. మాట్లాడదాం. ఇదిగో దేవుని యొక్క దూతలు మన మధ్యలో సంచారం చేయుచున్నాయి. నువ్వు మాట్లాడే మాటను అవి రిసీవ్ చేసుకొని దేవుని యొద్దకు తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. ఏవైతే లేట్ అయిపోయినాయో, ఏవైతే ఆలస్యం అయిపోయినాయో, ఇవిగో దేవుని దూతలు నీ పక్కకు వచ్చి అవి రాసుకోవడం నేను చూస్తా ఉన్నాను. రేబేబేబో నువ్వు మాట్లాడుచుండగా అవి నోట్ చేసుకోవడం నేను చూస్తా ఉన్నాను. రేఖెకెకెలే బోస కేలే మోస కేరే మేస కేరే బోస హేలే బేరే 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 రాదాదా హేలే రే 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 హలరారారా హలబారా హెలబారా షఖరమా షఖరమా ఖర నతరే బోస హేలా మోస కేలా మోస కేలే మోస ఎరా బోస ఖర మఖర రఖాతా హేలా ఖర షఖ టట 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 హలా రాదా దాదా 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 దే హేలే బేరే 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 ఖా ఎస్మాలా హెల్బోరా షేఖే టే 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 హలా లే 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 హరా దే 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 హమా ఖరా షఖ థోదో దో రే బాఖో షేఖే దే లే బరే బరో ఏరే గెడే 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 గెడా రఖా టా 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 రఖా టా 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 హరా ఖా టా 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 హరా దే 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 మారా షేఖే లే బోసా హలా బోసా హలా బారా దే 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 మారా షేఖే దే రే బరే బరే బోసా. Hallelujah 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 hallelujah. Thank you Jesus, thank you Lord. నీ కార్యముకై వందనాలయ్యా దేవా, నీ దూతల పరిచర్యకై వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అనుకుంటున్నావేమో దానియేలు ప్రార్థన చేయడానికి 21 రోజులు తను ప్రార్థన చేయడానికి దిగినప్పుడు ఆ మొదటి రోజే దేవుని యొక్క దూత పరలోకం నుంచి ఆయన వద్దకు రావాలనుకుంది. గాబ్రియేల్ దూత మధ్యలో పారసికుల రాజు, గ్రేకేయుల రాజు ఆ యొక్క దూతను ఆపినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక్కడ దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఏం జరగబోతా ఉంది? నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం అనుగ్రహించండి. ఏం చేయబోతా ఉన్నావు తండ్రి? ఆ విషయంలో అద్భుతం జరగాలని నేను ఆశపడతా ఉన్నా తండ్రి అని ప్రార్థించినప్పుడు అని ఆ దూత రావడానికి చాలా టైం పట్టింది. మధ్యలో మరలా మిఖాయేలు వచ్చి ఆ గ్రేకేయుల రాజుతో, ఆ యొక్క రాజులతో, ఈ భూలోక సంబంధమైన ఆ రాజులతో ఎవరైతే ఈ దూతలను అడ్డగిస్తా ఉన్నారో, ఆత్మ సంబంధముగా ఎవరైతే అడ్డగిస్తా ఉన్నారో ఆ దూతలు వచ్చి వారితో ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ యొక్క మిఖాయేలు వాటిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ యొక్క గాబ్రియేలు దానియేలు దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటి తెలిసిన? నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకాళ్ళు నీ దేవుని సన్నిధి వైపు నువ్వు తిరుగుతున్నా మొదటి రోజే నేను పరలోకం నుంచి బయలుదేరి వస్తా ఉన్నా అని. ఇదిగో గ్రేకేయుల రాజు నన్ను ఆప్ చేశాడు. ఈ రాజులు వీళ్ళు ఆప్ చేస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతా ఉంది తెలిసిన? ఆత్మ సంబంధమైన ఒక పోరాటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీ కంటికి కనిపించకపోవచ్చు, ఇది అన్ని జనులకు అర్థం కాకపోవచ్చు, ఈ ప్రజలు ఎవరికి ఆత్మ సంబంధం లేని వారికి ఇది అర్థం కాకపోవచ్చు అని చాలా క్లియర్గా దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. స్టోరీ మీరు 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదివినప్పుడు దానియేలు గ్రంథంలో చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. గ్రేకేయులు రాజు, ఈ భూ సంబంధమైన రాజు దూతతో ఫైట్ చేయగలదు అనుకుంటున్నారా? ఒక్క దూత 180,000 మందిని చంపింది. అలాంటిది ఈ భూ సంబంధమైన దూతలు కాదు వాళ్ళు. ఇదిగో వాయుమండలంలో ఉన్న అధిపతులు, అంధకార శక్తులు,
నీ యొక్క పరిస్థితులను మార్చకుండా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారేమో. ఇదిగో నా నజరేయుడైన యేసుక్రీస్తు, నా నజరేయుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో ఆయన ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడబడుతూ ఆయన దూతలు ఎక్కి దిగడానికి ఆయన సిలువగా మార్చబడ్డాడు. ఇదిగో నూతన నిబంధన ఉన్న ప్రజలారా, దేవుడు మీకు కలుగజేసిన గొప్ప యాగ్యమైన పరిచర్య ఏంటి తెలిసిన? ఆయన దూతలు చాలా ఈజీగా భూమి మీదకి రాబోతా ఉన్నాయి. ఇప్పుడు భూమి మీదకి వచ్చి నీవేదైతే తలస్తా ఉన్నావో, ఇదేని విషయంలో అయితే బాధపడతా ఉన్నావో, అవి ఈజీగా రాసుకొని దేవుని యొద్దకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాయి. ఈ నాలెడ్జ్ లేక, ఈ జ్ఞానము లేక, ఒకవేళ ఇంకా నీ జీవితంలో కార్యం జరగట్లేదని కృంగిపోతున్నావేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నా పాపం వలన దేవుడు నా యొక్క మొర ఆలకించట్లేదు అనుకుంటున్నావా? ఇదిగో సిలువ రక్తము ద్వారా నీ పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. హల్లెలూయా! సిలువ రక్తము ద్వారా నువ్వు విమోచించబడ్డావు. సిలువ రక్తము ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. ఇదిగో నూతన సృష్టిగా మార్చబడిన నీ పక్షమున దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు మాట్లాడగలవా? నువ్వు మాట్లాడగలవా? యేసుకేలు మాట్లాడినట్టుగా మాట్లాడగలవా? యేసుక్రీస్తు నామములో చెప్దాము నాతో పాటు. యేసుక్రీస్తు నామములో నా జీవితంలో సమృద్ధి త్వరగా వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో నా జీవితంలో ఆరోగ్యము త్వరగా వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో నా జీవితంలోనికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము త్వరగా వచ్చునుగాక. త్వరగా వచ్చునుగాక. సొంత ఇల్లు త్వరగా వచ్చునుగాక. చెప్దామా? నాకు సొంత ఇల్లు త్వరగా వచ్చునుగాక. నాకు సొంత ఇల్లు త్వరగా వచ్చునుగాక. I speak it in Jesus' name. I speak it in the name of the Lord. యేసుక్రీస్తు నామములో నేను మాట్లాడుతా ఉన్నాను. నాకు సొంత కారు త్వరగా వచ్చునుగాక. నా కడుపులో పిల్లలు త్వరగా పుట్టుదురుగాక. నేను గర్భము ధరించుదునుగాక. త్వరగా గర్భము దాల్చుదునుగాక. యేసుక్రీస్తు నామములో గర్భము దాల్చుదునుగాక. యేసుక్రీస్తు నామములో గర్భము దాల్చుదునుగాక అని ప్రవచించుకోగలవా? హల్లెలూయా, హల్లెలూయా. పాల్ యాంగ్చో అనే ఒక దైవజనులో ఆయన పరిచర్య స్టార్ట్ చేసిన కొత్తలో ఆయన దగ్గర కనీసం కూర్చోడానికి కుర్చీ కానీ బల్ల కానీ ఒక సైకిల్ అన్న ఉంటే బాగుండని అనుకుంటా ఉన్నాడంట. అని దేవుడు ఒకరోజు మాట్లాడాడంట. ఏమని తెలిసినా? నువ్వు గర్భం దాల్చు, ఒక సైకిల్ని, ఒక కుర్చీని, ఒక టేబుల్ని నేను కలిగి ఉన్నానని గర్భము దాల్చినట్టుగా నువ్వు మాట్లాడమనంటే ఊర్లోకి వెళ్ళి అందరికి చెప్తా ఉన్నాడంట, నేను గర్భము దాల్చాను, నేను ఒక టేబుల్ని, ఒక కుర్చీని, ఒక సైకిల్ని గర్భం దాల్చానంట. అందరూ హేళన చేస్తూ ఉన్నారంట. ఏంటి నా పిచ్చి వచ్చేసింది దీనికి, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అనుకున్నారంట. కానీ కొన్ని రోజులకి ఏం జరిగింది తెలిసిన? మానక తను మాట్లాడడం మొదలుపెట్టాడు. మానక మాట్లాడుతూ ఉంటే ఒక ఫ్యామిలీ, ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఫ్యామిలీ, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ ఏవైతే ప్రార్థన చేశాడో పాల్ యాంగ్చో గారు, ఒక సైకిలు, ఒక బల్ల, ఒక కుర్చీ. హల్లెలూయా, చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దామా? ఎగ్జాక్ట్గా నువ్వు ఈరోజు నిజముగా నువ్వు కన్సీవ్ అవుతే, ఏదైతే నాకు కావాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని నువ్వు కన్సీవ్ అవడం నేర్చుకో. నాకెలా వస్తుంది, నా జీవితంలో ఎలా జరుగుతుంది, నాకంత సీన్ లేదు, నాకంత బ్యాక్గ్రౌండ్ లేదు, అలా నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదిగో నీ తండ్రి, పరలోకపు తండ్రి నీ బ్యాక్గ్రౌండ్. ఆయన నీ పక్షమునున్నాడు. ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మగలవా? నేను కన్సీవ్ అవబోతా ఉన్నాను, నేను గర్భం దాల్చిపోతా ఉన్నాను. నాకు తెలిసిన ఒక దైవజనుడు రీసెంట్గా మాట్లాడిన మాట, ఒక ప్రాఫెట్ ఏం చెప్తా ఉన్నారు తెలిసిన? వాళ్ళ తల్లిగారు చాలా రోజుల నుంచి పిల్లలు లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్నారంట. పడతా ఉంటే సడన్గా హాస్పిటల్కి వెళ్తే ఒక పెద్ద కాయ, కడుపులో పెద్ద కాయ ఉంది, ఇంకా అది ఆపరేషన్ చేస్తే ఆమె చనిపోతుంది, కాబట్టి మీరు దయచేసి ఏవో మందులు మామూలుగా రాస్తా ఉన్నాను తీసుకోండి అని చెప్తే, ఆమె దేవుని యందు అపారమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. ఆమె ఇంటికి వచ్చి ప్రవచిస్తూ ఉందంట, యేసు నామములో ఆ గడ్డ అది పిండముగా మార్చబడునుగా అంటా ఉందంట.
అప్పటికి ఇంకా పిల్లలు లేని పరిస్థితిలో ఉంది. ఆమె వివాహం జరిగింది, అనేక దినాలు అయిపోయింది, పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటే సడన్గా కడుపులో గడ్డ కనిపించిందంట. ఆ గడ్డని ఏం ప్రవచిస్తూ ఉందో తెలిసిన, ఇది పిండముగా మార్చబడును గాక, ఇది పిండముగా మార్చబడును గాక. నెక్స్ట్ మంత్ మరలా వెళ్ళిందంట హాస్పిటల్కి. 4 నెలల గర్భము ఆమె. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ 4 నెలల గర్భం దాల్చిన ఆ బిడ్డ ఒక ప్రవక్తగా దేవుని సన్నిధిలో ఎక్కడ తెలిసిన పూనాలో ఒక బలమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన. 4 నెలలు అదేమో గడ్డ అనుకున్నది, కానీ తను ఏం కన్సీవ్ అయితే ఉంది తెలిసిన, దేవుని సన్నిధిలో నువ్వేమైతే గర్భము దాలుస్తా ఉన్నావో నువ్వు మాట్లాడు. దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు తెలిసిన, నీ దేవుడి గురించి నీకు సరిగా అర్థం కావట్లా, నీకు తెలియక నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారంటా ఉన్నాడు, నా ప్రజలు దర్శనము లేక నశించిపోతా ఉన్నారంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో ఒక దర్శనాన్ని కలిగి నువ్వు మాట్లాడతావా? నువ్వు ప్రవచించుకో. ఉద్యోగము కొరకు ఎదురు చూస్తా ఉన్నావేమో, ఏ ఉద్యోగాన్ని ట్రై చేసినా ఆ ఉద్యోగం అవ్వట్లేదు, ఆ ఉద్యోగంలో నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతా ఉన్నాను, అవ్వట్లేదు అని నువ్వు మాట్లాడమాక. ఈరోజు నువ్వు కన్సీవ్ అవ్వు. ఫలానా ఉద్యోగము, ఫలానా జీతము నాకు వచ్చును గాక, నేను కన్సీవ్ అవుతా ఉన్నా, అది నేను పొందుకొందును గాక అని నువ్వు ప్రవచించుకోవడం మొదలుపెట్టు. నీ జీవితము కొరకు నువ్వు ప్రవచించుకోవడం మొదలుపెట్టు. పనికి మాటలు మాట్లాడక, వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి అలా జరిగింది, అక్కడ ఎలాగంట, ఇక్కడ ఎలాగంట, అవి మాట్లాడమాక. దేవుని ప్రజలారా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను బ్రతిమలాడుతా ఉన్నాను. నీ ప్రభు నీ కొరకు ఏమైతే సిలువలో చేశాడో, ఆయన సమస్తాన్ని ఫినిష్ చేశాడు. సిలువలో ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. నువ్వు మాట్లాడాల్సిందే. నువ్వు నిలబడి మాట్లాడు. నీకు ఇల్లు లేదా, ఒకవేళ నాకు ఇల్లు వచ్చునుగాక, ఉద్యోగం లేదా, ఆ ఉద్యోగం వచ్చునుగాక. నువ్వు భయముతో మాట్లాడమాక. ఏమో అవుతుందో లేదో అలా మాట్లాడుతున్నాను కానీ చాలాసార్లు అలాగ అడిగాను కానీ జరగలేదు అనుకుంటున్నావేమో, ఆధైర్యపడమాక. ఎందుకంటే సందేహం అన్నది సాతాను నుంచి వచ్చేది. ఒక కొండ వెళ్ళి సముద్రంలో పడమని దేవుడు చెప్తా ఉన్నాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో, కొండ విని వెళ్ళి సముద్రంలో పడమని సందేహం లేకుండా నువ్వు చెప్పినప్పుడు అది జరుగుతుంది అంటా ఉన్నాడు. సందేహించమాక, డౌట్ పడమాక. ఎందుకంటే నీ డౌట్ అంతటికీ ఆయన సిలువ ఒక్కటే, హల్లెలూయా, ఆయన సిలువ ఒక్కటే రుజువు చేస్తా ఉంది. ఏమని తెలిసినా, నువ్వు డౌట్ పడమాక, నువ్వు అధైర్యపడమాక, నువ్వు అనుమానపడమాక. నీ దేవుడు సిలువ ద్వారా సమస్తమును జరిగించి ఉన్నాడు. ఏమైనా డౌట్ కలిగితే, ఏమైనా భయం కలిగితే ఆయన సిలువను జ్ఞాపకం చేసుకో. ఆయన నిశ్చయముగా నీ కొరకు సిలువ యాగమును భరించి ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నీ కొరకు సమస్తమును ఫినిష్ చేసి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మాట్లాడదామా? అయ్యా, నా జీవితంలో అయ్యా ఇది నేను చూడగోరుతా ఉన్నాను, నేను అది కన్సీవ్ అయ్యాను ప్రభా, నేను చూడగోరుతా ఉన్నా ప్రభా, యేసుక్రీస్తు నామంలో అది నా జీవితంలో జరుగును గాక. సమయం తీసుకొని, ప్రతిరోజు సమయం తీసుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో ఈ మాటలను మాట్లాడగలిగితే కొద్ది రోజుల్లోనే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. నా జీవితంలో అనేకములు చేసిన దేవుడు, నా జీవితంలో అనేక విషయాలని దేవుడు అటు విధముగా కలగజేసిన దేవుడు ఇదిగో ఈ రాత్రి నీ జీవితంలో కూడా కార్యం చేయబోతా ఉన్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అద్భుతమైన వివాహ సంబంధాన్ని దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. ఇంకెప్పుడు వస్తుంది ఏమోలే అనుకోమాక. డౌట్ అనేది సాతాను నుంచి వచ్చేది, దానికి అసలు అవకాశం ఇవ్వమాక. నా దేవుడు తీసుకురాగలడు, నా దేవుడు నా పక్షంలో చేయగలడు. ఇంత త్వరగా ఎలా జరిగిందంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఇంత త్వరగా నా ముందుకు తీసుకొని వచ్చాడని చెప్తా ఉన్నాడు. ఆ మాట మాత్రమే నువ్వు మాట్లాడి రాత్రి. హల్లెలూయా, దట్ ఈస్ ప్రాఫెటిక్. ఆ ఒక్క మాట మాత్రమే మాట్లాడు. నా దేవుడైన యెహోవా ఇంత త్వరగా నా జీవితం ముందుకు తీసుకొని వచ్చినాడు. నా దేవుడైన యెహోవా నాకు సొంత ఇల్లు ఇచ్చి ఉన్నాడు. నా దేవుడైన యెహోవా ఇంత త్వరగా నా దేవుడు నాకు సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు అని నువ్వు చెప్పగలవా? ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. డౌట్ అనేది సాతాను నుంచి వచ్చేది. సహోదరి సహోదరుడా, డౌట్ పడమాక. దేవుని నమ్మినవాడు, దేవుడు ఉన్నాడని, దేవుడు ఫలము దయచేయవాడని ఆయన వద్దకు రమ్మంటా ఉన్నాడు. అనాలోచితంగా ఆయన వద్దకు రామాక. ఆయన నాకు ఫలము దయచేయవాడు, ఆయన నా జీవితాన్ని కట్టువాడు, నా జీవితంలో ఆయన సమస్తమును చేయగలడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలములొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఎలాంటి టైంలో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు తెలిసినా? తల వాల్చుకోవడానికి స్థలం లేని టైంలో, ఎక్కడ దాక్కోవాలా ప్రాణ భయముతో, సౌలు నన్ను ఎక్కడ చంపేస్తాడా, ఎక్కడ తింటానా, ఏమి తింటానా, ఏమి ధరించుకుంటానా, దిక్కులేని పరిస్థితిలో
ఆయన ఎటు చూసినా ఆధారము లేని టైంలో మాట్లాడుతున్న మాట, గడాంధకారపు లోయలో నేను సంచరించినను అపాయమునకు భయపడను. ఈరోజు దావీదులాగా నువ్వు మాట్లాడగలవా? ఈ రాత్రి ఒక దావీదులాగా నువ్వు మాట్లాడగలవా? విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడు. నీ నోటిని మార్చుకో. ఈ రాత్రి నీ నోటి మాటను మార్చుకో. జీవ మరణములు నీ నోట్లో దేవుడు పెట్టి ఉంచి ఉన్నాడు. మరణాన్ని ఎందుకు ఆశపడతా ఉన్నావు? ఆ యొక్క అవిధేయత మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? అవి ఈ రోజు నుంచి ఆప్ చేసేసాయి. దేవా, నాలో నుంచి జీవం వచ్చును గాక, నాలోంచి జీవజల నదులు బయటకు వచ్చును గాక. నమ్మిన వారి వలన ఏం జరుగుతాయి తెలుసు? గొప్ప కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. కడుపులో నుంచి జీవజల నదులు బయటకు వస్తాయి. నీ కడుపులోంచి జీవజల నదులు వచ్చును గాక యేసు నామములో. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నువ్వు ఇంకా ఏంటో నా పరిస్థితి, నాకే దిక్కులేదు అనుకుంటున్నావా? దేవుడు జీవజల నదులు నీ యొద్ద నుంచి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని స్తుతులు చెల్లిద్దాం. బిగ్గరగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తామా? హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యతకరమైన అయా పరిస్థితులు మా జీవితంలో కలుగజేసినందుకు బిగ్గరగా అన్య భాషల్లో ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు యేసయ్యా. వందనాలు, 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 వందనాలయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు అర్పించుకుంటా ఉన్నాం తండ్రి. ఎందరైతే ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని అయ్యా వారు అనుభవించారు ప్రభా, అయ్యా యాకోబు జీవితాన్ని నాయన నువ్వు ఏ విధంగా అయితే కట్టావో ప్రభా, ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ఆన్లైన్లో ఎవరైతే మానక నీ సన్నిధిని ఎదురు చూస్తూ ఉన్నారో ఈ మాట వాళ్ళ హృదయంలో పని చేయను గాక. పరిశుద్ధాత్ముడా మీరే పని చేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడు ఈ మాటను వారి హృదయంలో అదొక ప్రొఫెటిక్గా వాళ్ళు తీసుకొని ప్రభా విశ్వాసంలో కట్టుబడుతూ వారి జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి కృప కలగచేయమని అడుగుతా ఉన్నా అయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.